శ్రీరంగం దేవాలయం విశ్వరూప దర్శనం కోసం 5:20 అయింది ఇప్పుడు సమయం. విశ్వరూప దర్శనం కోసం వెళ్తూ ఉన్నాం. ఏనుగు, గుర్రము, ఆవు వచ్చి స్వామి దర్శనం చేసుకుని ఆ తర్వాత మనం దర్శనం చేసుకునే అవకాశం ఇస్తాయి. పరుగులు పెడుతూ ఉన్నారు రంగనాథుడి దర్శనం కోసం. విశ్వరూప దర్శనం, విశ్వరూప సేవ. వేణుగోపాలుడు గరుడాలయము ఇంకా తెరవలేదు. 25 అడుగుల ఎత్తుంటాడు అక్కడ గరుడు. అలాగే ఆయన కట్టే వస్త్రం 30 అడుగులు. విశ్వరూప దర్శనం అయ్యింది. ఏనుగు, గుర్రం, ఆవుతో కలిసి. ఇప్పుడు బంగారు గోపురం. మనం స్వర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ అడుగుతారట, ఏం చేసావు భూమి మీదకి వెళ్ళావు కదా అని. అడిగినప్పుడు చెప్పాలి మనం, మేము శ్రీరంగంలో రంగనాథుడి దర్శనం చేసుకున్నాము, అంతేకాకుండా వీటిని కూడా దర్శనం చేసుకున్నామని గుర్తుగా చెప్పాలి అంట. రామానుజ దర్శనం ఉండదట. ఇదిగోండి గుర్రం, మత్స్యం, మీనం. గరుడాళ్వారు ఇందాక వెళ్ళేటప్పుడు తెరవలేదు, ఇంకా ఇప్పుడు తెరిచింది. లోపల స్వామివారి దగ్గర ఏనుగే, ఈ ఆవే స్వామి విశ్వరూప దర్శనంలో కనిపిస్తుంది. నరసింహస్వామి దేవాలయం. ఇది రంగనాయకి అమ్మవారి దేవాలయం. ఇలాగ గోపురాలు బయటకు వెళ్ళేవి. ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఇక్కడ. ఇది ఉత్తర ద్వారం. మన గీతాబంధు వెలిసిట్టి భానుమతిదేవి గారు వారమ్మాయి శ్రీరంగంలో దర్శనానికి వచ్చారు. రామానుజాచార్యుల వారి పార్థివ శరీరము ఉన్న దేవాలయం ఇది. దర్శనం చేసుకుందాం. రామానుజుల పార్థివ శరీరాన్ని సంవత్సరానికి 2 సార్లు కుంకుమ పువ్వు, కర్పూర